వర్కింగ్ జర్నలిస్టుల కోసం మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తారీఖున అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్లో జర్నలిస్టు కుటుంబాలకి, వర్కింగ్ జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులకి, పిల్లలకి, అమ్మా నాన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీగా కంటి శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. అద్దాలు ఫ్రీగా ఇస్తాం, కంటి చెకప్, అవసరమై వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఆపరేషన్లు ఉంటే అవి కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఇది మన మీనాక్షమ్మ ఫౌండేషన్ రవికాంత్ రమణ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇది గ్రామీణ విలేకరులు, మండల విలేకరులు అందరూ ఉపయోగించుకోవాలి. నగరంలో ఉన్న జర్నలిస్టుల కోసం కాదు ఈ కార్యక్రమం. మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జర్నలిస్టు కుటుంబాల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. ఉచిత కంటి పరీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు, ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, ఫోటోగ్రాఫర్లు, సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఈ నెల 15వ తారీఖు లోపు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ ఫ్యామిలీ వివరాలు, అదేవిధంగా వాళ్ళు పనిచేస్తున్న సంస్థ వివరాలని అందజేస్తే వాళ్ళకి 17వ తారీఖున ఫ్రీగా అన్ని టెస్టులు వెంటనే అక్కడే, కంటికి ఏదైనా ప్రాబ్లం ఉంటే కంటి డ్రాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్యాబ్లెట్స్ అవసరమైతే ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ₹1 కూడా లేకుండా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. రవికాంత్ రమణ గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికే గత వారం జర్నలిస్టుకి ఉచిత హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది. అది కూడా 2వ విడత పంపిణీ చేస్తాం. ఇంకా ఎవరైనా మిగిలిపోయిన జర్నలిస్టులు ఉంటే వాళ్ళకు కూడా ఉచితంగా హెల్మెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, ఇవాళ రేపు వర్కింగ్ జర్నలిస్టు విపరీతంగా కంప్యూటర్ చూడడం వల్ల, సెల్లులు పనిచేయడం వల్ల ఇప్పుడంతా మారిపోయింది కదా, టెక్నాలజీ మారిపోయింది. కాబట్టి వాళ్ళకి చాలా అవసరం అని చెప్పి చాలామంది జర్నలిస్టులు, అన్న మీరు దీని మీద దృష్టి పెట్టి మాకు చాలా ఇబ్బంది ఉంది అని చెప్పి జర్నలిస్టు కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. నేను అపీల్ చేస్తూ ఉన్నాను జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్ట్ మిత్రునికి, మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ తల్లిదండ్రులకి ఏమైనా ఇబ్బంది ఉంటే చూపించుకోండి. ఎంతమంది వచ్చినా వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా ఫ్రీగా టెస్ట్ చేసి అద్దాలు, ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. ఇది ఒకరోజు ఇంకా పెరిగితే, అవసరమైతే ఇంకా జర్నలిస్ట్ కుటుంబాలు పెరిగితే 2వ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. కాబట్టి చాలా, నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎవరు ఇటువంటి కార్యక్రమం చేయలేదు. ఇది ఒక ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ మరో ప్రయత్నం. అంటే మా లక్ష్యం ఒకటే, జర్నలిస్టులు మాది ఏంటంటే అనంతపురంలో జర్నలిస్టులు మిగిలిన రాష్ట్రం అన్ని జిల్లాల వాళ్ళకి స్ఫూర్తిగా ఉండాలి. ఇప్పటికే మనం తెలుసు, ఫ్రీ ఎడ్యుకేషన్ మనం పెట్టిందే, హెల్త్ కార్డులు మనం పెట్టిందే, రాష్ట్రంలో అన్ని జిల్లాలు మనం చేసినటువంటి దాన్ని అమలు జరుగుతూ ఉండేది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నేను మీ ద్వారా అపీల్ చేస్తూ ఉన్నాను. ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ మిత్రునికి ఎవరికైతే కంటి ప్రాబ్లం ఉందో వాళ్ళందరూ వచ్చి చూయించుకోండి. మీ కుటుంబాలతో రండి, మీరు పేర్లు ఇవ్వండి. ఎంతమంది వచ్చినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రెస్ క్లబ్లో 17వ తారీఖున జరిగే ఉచిత కంటి పరీక్షలు, అద్దాలు పంపిణీ, ఎవరికైనా సైట్ సపోజ్ లాంగ్ సైట్ కనపడలేదు జర్నలిస్టు మిత్రులకి, వాళ్ళకి అద్దాలు ఇస్తాం. ఎవరైనా జర్నలిస్టు మిత్రుడు దూరం నుంచి కనపడదు, ఇప్పుడు ఏజ్ 40 తర్వాత పాపం సైట్ వస్తుంది, ఆ సైట్ వస్తే వాళ్ళకి ఫ్రీగా అద్దాలు ఇస్తాం. చెక్ చేసి డాక్టర్లు ఉంటారు, చెక్ చేస్తారు. అవసరమైన వాళ్ళకి ఫ్రీగా కూడా అద్దాలు ఇస్తాం. ₹1 ఎవరితో తీసుకోకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను మీడియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రునికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను, మీ కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే వచ్చి చూయించుకోండి. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని 17వ తారీఖున అనంతపురం ప్రెస్ క్లబ్లో జరిగే ఉచిత కంటి పరీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా, అందరూ ఇందులో పాల్గొని మీ కుటుంబానికి మంచి చేసుకోవాల్సిందిగా కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అందరూ వచ్చి మీరు చేయించుకోండి. మళ్ళీ ఒకరోజు, మొదటి రోజు 17వ తారీఖు అందరికీ చెకప్ చేస్తాం. ఎవరికి అవసరమవుతుందో వాళ్ళకి అద్దాలు ఇస్తాం, ఎవరికి అవసరమవుతుందో వాళ్ళకి ఆపరేషన్లు చేస్తాం. ఈ 3 విడతల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటిది చెకప్, 2వది అద్దాలు పంపిణీ, 3వది ఆపరేషన్లు. ఆపరేషన్లు మాత్రం ఆ హాస్పిటల్స్లోనే నిర్వహించడం జరుగుతుంది. మిగిలిన అద్దాలు కూడా ప్రెస్ క్లబ్లోనే పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఎవరికి అవసరం ఉందో వాళ్ళందరికీ అనంతపురం ప్రెస్ క్లబ్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో
15వ తారీఖు సాయంత్రం 5 లోపు అంకుశం పత్రిక కార్యాలయంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే చూడడం జరుగుతుంది. వాళ్ళందరూ మరి ఎంతమందో తెలవాలి కదా మాకు. ఇప్పుడు తేవాలన్నా, మెటీరియల్ తేవాలన్నా, కంటి డ్రాప్స్ కావాలన్నా కూడా అందుకోసమే ఈ రిజిస్ట్రేషన్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని అందరూ ఈ ఉచిత కంటి శిబిరంలో పాల్గొనమని చెప్పి ఆహ్వానిస్తూ అందరినీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.